అమరావతి సేఫ్, దానికేదో అయిపోయింది, మునిగిపోయింది, ఇది అనవసర ప్రచారం. యాక్చువల్గా బుడమేరుకి అమరావతికి సంబంధం లేదు. బుడమేరు ఉండేది విజయవాడలో, అమరావతి ఉండేది గుంటూరు జిల్లాలో. అది కృష్ణా జిల్లా, ఇది ఇప్పుడు ఆ కృష్ణా జిల్లా పేరు మారింది అనుకుంటే ఎన్టీఆర్ జిల్లా అని. అటు పక్కన వేరు, ఇటు పక్కన వేరు, నెంబర్ 1. రెండవది 11.5 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడు కూడా అక్కడ కాదు, ఏం మునిగిపోదు. 12.5, 13 వస్తే ప్రకాశం బ్యారేజీని మునిగిపోతుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ లెవెల్ 12 అడుగుల ఎత్తు. అప్పుడు 2009లో రోషే గారు ఉన్నప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అయితే అప్పుడు కూడా పొంగల యువతల పక్కకి రాల. అమరావతిలో మొన్న ఈ కుండపోత వర్షం కారణంగా ఆ కొండవీటి వాగు ఆ ప్రాంతపు వాటర్ అక్కడికి వెళ్ళింది. అక్కడ పొలాలు నిండడం కానీ అదంతా కూడా, అది సాక్షి వాళ్ళు హైలైట్ చేసుకున్నారో పొలాలు ఇవన్నీ మునిగిపోయినాయి అన్న, హైకోర్టులోకి నీళ్ళు వెళ్ళినాయి అన్నమాట. బట్ అమరావతి మొత్తం కృష్ణ నీళ్లతో మునిగిపోయింది అనేటువంటిది తప్పు. అదే సందర్భంలో కరకట్ట వెనకాల నీళ్లు లేవని నేను చెప్పను. చంద్రబాబు గారి ఇంటికేం మునగదు, ఎందుకంటే వాస్తవంగా మంతెన సత్యనారాయణరాజు గారిది వీళ్ళది ఏంటంటే గ్రౌండ్కి ఉంటాయి. చంద్రబాబు గారిది ఆ లెవెల్కి, అంటే కట్ట లెవెల్కి హైప్ చేసేసారు బ్యాక్ సైడ్. కాబట్టి ఆయన ఇంటికి చుట్టూ నీళ్లు ఉండొచ్చు, అటు ఇటు కూడా ఖాళీ స్థలం ఉన్నప్పుడు. అంతే తప్పించి ఇంటి లోపలికి నీళ్ళు వచ్చేటటువంటి సీన్ ఉండదు. ఇంటి లోపలికి నీళ్లు రావాలంటే దాదాపుగా ప్రకాశం బ్యారేజీలోకి పైకి ఎక్కేసినట్టే నీళ్లు. కాబట్టి అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. రెండవది అమరావతిలోకి ఆ వాటర్ రాలా, అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అమరావతి మునగడం అన్నటువంటిది ఏముండదు. కాకపోతే ఏంటంటే దాన్ని ఏమంటారు, ఈ వర్షాలకి కుండపోత వర్షాలు వచ్చినప్పుడు అక్కడ పొలాలు ఇవన్నీ ఉంటాయి. అంటే భవిష్యత్తులో కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా అప్ చేసి కట్టుకోవాలి, అంతకు మించి మరేం లేదు. దాంట్లో అనవసరమైనటువంటి వివాదం వృధా.